అలాంటి ప్రజల్ని వాళ్ళు చంపేస్తున్నారు. నా వల్ల బాగుపడాలి అనుకున్న రామరాజు నా వల్ల వాళ్ళు చనిపోతారని చెప్పి బాధపడి భయపడలేదు, బాధపడ్డాడు. రామరాజు వాళ్ళు పట్టుకోవాలంటే 2 సంవత్సరాలను ప్రయత్నించినా రామరాజు పట్టుకోలేకపోయారు. రామరాజు నేరుగా లొంగిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు పట్టుకోగలిగారు. చింతపల్లి గ్రామంలో చెట్టు కట్టేసి, చెత్త చెట్టు కట్టేసి కాల్పులతో దాదాపు 100 గుళ్ళు 1000 గుళ్ళు వచ్చి అతని గుండెను చీల్చుతున్నా సరే వెన్ను చూపల రొమ్ము విరిచి నిలబడ్డాడు. అది రామరాజు యొక్క ధైర్యం. ఈరోజు అలాంటి కథలు చెప్పుకునే పరిస్థితుల్లో లేవు మనం. కాబట్టి రామరాజు యొక్క ధైర్యం ఈరోజు ప్రతి ఒక్క యువతకి స్ఫూర్తిదాయి. ఎందుకు స్వాతంత్రం కోసం పోరాడాడు అంటే, ఎందుకు చిన్న వయసులోనే వచ్చాడు అంటే, స్వరాజ్యం అనేది మన జన్మ హక్కు. అది ఎవరో ఇస్తే మనం పెట్టే భిక్ష కాదది. మనం కష్టపడి పోరాడి సంపాదించుకునే హక్కు అది మన స్వరాజ్యం అనేది. ఈరోజు ఒక్క రామరాజు చచ్చిపోతే 100 మంది 1,00,000 మంది రామరాజును ఉద్భవిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మన్యం వీరుడు వలె, ఒక అగ్గి పిడుగు వలె బ్రిటిష్ సామ్రాజ్యం కోటగోడను బద్దలు కొట్టాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనకి స్వాతంత్రం వచ్చింది అన్న భ్రమలో ఉన్నాం అంతే. మనం ఈరోజు మనం బ్రిటిష్ వాళ్ళ మీద వెళ్ళి యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు, లేకపోతే ఎవరినో తుపాకులతో కాల్చాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటి? అంతకంటే విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు 2023వ సంవత్సరంలో కూడా. ఈ కులాల మతాలను చచ్చిపోతున్నాం, ప్రాంతాల చిచ్చులతో చచ్చిపోతున్నాం. ప్రజలను కాపాడాల్సిన రాజకీయ నాయకులు ప్రతినిధులే కూడా వాళ్ళని ప్రజలు పీక్కు తినే పరిస్థితిలో చేస్తున్నారు. వీటి మీద మనం తిరుగుబాటు చేయాలి. మన స్వాతంత్రం కోసం ఇంత కష్టపడి ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నా సరే ఈ రోజుకి కూడా నాయకుడికి వర్ధంతి రోజున ఆయన తలుచుకోవడానికి నోరు రావట్లేదు, ఆయన వర్ధంతిని జరపడానికి చేతులు రావట్లేదు. కాబట్టి ఒకసారి ఇవన్నీ మనం గమనించుకోవాలి.